మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉత్తరాంధ్ర మొత్తాన్ని దోచేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఇంత నీచపు ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా పొలిపల్లిలో జరిగిన యువగలం ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ సర్కార్ తీరును తప్పుబట్టారు. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితి. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఈరోజు ఈ విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.